బాబు తెచ్చండి, బాబు తెచ్చండి. అది కాదు, మా మనిషిని పట్టుకొని నడతారేంది? అయ్యో, లోపలికి వచ్చిన ముసుకెందుకు భయపడ్డారా? భయం ఎందుకులా తప్ప ధైర్యమే సాహసం, ఆయాసం ఉపసం. అబ్బాయి పండితుడే. ఎరా లెక్కలు కూడా బాబు అట్టాలకండి. ఏం లేదు తప్ప నాటు బాంబులని పెట్టించారే. ఆ చిన్నమ్మాయి చిత్రగది బాబు. చిన్నమ్మాయి చిత్రగదే. ఇంకా సీల్ తీయలే. ఆషాఢం వెళ్ళాక ఆరంభం చేద్దామని వీలుగాక సీల్ తీయలే. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయించు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయించు. ఈ పాటి పనికి అంత వారొస్తారంటారా? దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? పెద్దమ్మాయి చింతామణిది బాబు. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. ఒంగోని కాస్త లోపలికి చూడు. చూసా, ఏమి గుత్తి బల్బులు ఏమి కర్ర బల్బులు బ్రహ్మాండంగా పెట్టించాను. అవే కాదు, కూలింగ్ మిషన్లు, సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. అవి అవసరమేలే. వచ్చినాడు కొల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ అదే పని చేస్తాను. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గదిన అదే బాబు. ఇలా పూజ పెట్టించామే? ఏం చెప్పమంటారు బాబు, వెనక మధ్యరంగ స్వామి ఉన్నప్పుడు ముద్దుగా రుద్దు శుద్ధి చేసి వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? లేరు బాబు. ఆయన పోయిన తర్వాత అద్దం లాంటి గది అడవిలా తయారై పని లేక పడైపోయి వాడుకోలేక వదిలేసి. తప్ప నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అయినా అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి బూజు తులిపించి బడన కడిగి చున్నం కొట్టి చౌకు చేయించు, రుచావుడు కానీ మనకి వస్తుంది. అయింది పోయింది అల్లం సొంటైంది, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. సరిగాని బాబు గారు గదులు చూశారు, గదులు అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాయ స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన కూడా పెట్టించకపోయావా? ఆయన ఎందుకు మధ్యలో? గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు ఇచ్చినట్టుంటది. ఇలా చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటోను అదే బాబు. ఏందా ఫోటో? నువ్వేందో కాలు పైకెత్తున్నాడు కూడా ఒంగోని పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్ బాబు. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట, చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారు లేదు, అప్పుడే ఎత్తతో హాస్యం లేదు, ఆందోలేదు కానీ అమ్మాయి. ఆగండి బాబు. అమ్మి సుబ్బిశెట్టి గారు ఒకే రీతిని కలవరించింది కదా. ఇడుగోనమ్మా మీ రత్నాల శెట్టి, మీ వజ్రాల శెట్టి, మా నాయన వరహాల కుప్పమ్మ కుప్పే. ఏంది కుప్ప అన్నావు? అప్పు కోసం ఏంది? అప్పు కోసం నైస్ గా తప్పుకుంటారేంటి? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడం తగినంత అయితే ఉండదు. లేకపోతే ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలు ఏం చెప్పదు, ఉండదు చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కిచెన్లో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏ యాంగిల్ తెలియదు. అంత కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకి సట్టు పెట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళ్ళల్లో పడుద్ది. కనపట్ల రంగనాయకులు సంపంగనామాలు, ఆ నామాన్ని తెలియక తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100% చలామణి. మీ చలామణి మాట ఎలా ఉన్నా, మా చింతామణి మాత్రం మిమ్మల్ని మేజవాణి కూర్చొని చూసిన మొదలు అమ్మా నా సుబ్బిశెట్టి గారిని ఒకే రీతిని కలవరుస్తూ మంచంలో ఎగిరిగిరి పడుతుంది బాబు. అమ్మాయి మంచంలో? అవును, ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదేం కాదు బాబు, మీ మీద బెంగతో కూతురు అన్నం కూడా మానేసింది. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ ట్యాక్సీ వాళ్ళని చూసి చిల్లర కొట్టు వాళ్ళు చిందులు వేస్తారు. అదే పోలీసు వాళ్ళని చూసి ఫారం పోకూడదు భయపడ్డట. అలా ఎందుకనుకో మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాఫీ హోటల్ కంగారు పడ్డా. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. టైగర్ లేదు, టైగరా అమ్మి? టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేం బాబు, రొచ్చు. చెప్పు. ఐ వాంట్ మ్యాథమెటిక్స్ కాంపౌండ్ చక్రం బట్టతలానికి ఎందుకురా పరమాసుంటని, ఈ ముండకెందుకో ఇంగ్లీషు, చెంగడికి ఎందుకో పత్తి పేరు, శెట్టి గారికి ఎందుకో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోలేదు ఆయన, సొనకు శెట్టి గారు అనుకో. అసలు కుక్క మాటదికి ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడి బొమ్మకం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురాదికి ఎల్లికల పడ్డట్టే ఏదో లాభం తగిలిందనమాట. మీ మాటకేం కానీ మా చింతామణి మాత్రం ఈ రోజు ఏదో మంచి ముఖం చూసింది. లేకపోతే మీ అంత వారు మా ఇంటికి వస్తారంటారు నాయన. ఏ ముఖమా ఎందుకు తప్ప, సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే. ఎవరిది బాబు? నీదేలా తప్ప. అయ్యో నాదే. ఓసని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన మరోసారి కురవకుండా మానుకున్నాయి. ఇలా తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన చూడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి కదా. మీరు మాత్రం ఆయన భారతదేశానికి వల్లకట్టులాంటి నిజమేనంట. సరే అబ్బాయి చాలా తొందరలో ఉన్నాడమ్మా. తొందరగా పిలిపించాలి.
అది కాక అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అదే. ఆయన వల్ల యాగంటి వెంకటేశ్వర గారు కొట్టు సరుకుల కోసం వస్తానన్నాడు. అయ్యో ఆయన చాలా మయ్యా ఎటు బాబా అక్కడ కొట్టు కని పెట్టుకొని ఉన్నాడు. ఆయన రక్తం వేస్తాడుగా బాబు, అప్పేం కాదుగా. ఆయన రక్తం వేస్తాడు, అప్పేం కాదుగా. అప్పించిన ఇబ్బంది లేదు, రొక్కం ఇచ్చిన ఇబ్బంది. మనం రక్తం వేస్తాడు, ఎవరికైనా అప్పు పెట్టాడు, మంచివాడు. అవేం దండం పెడతా. అమ్మాయికి విషయం చెప్పు. మంచి పనివాడు సుబ్బారావు, చేయటం మొదలు పెడితే ఆపే పని ఉండదు, అలుపు వచ్చిందాక చేస్తాడు ఎవరు. నీ పనితనం ఇప్పుడే తెలిసింది బాబు. నా చేయి పట్టుకున్నా గడగడ పనితనం ఇక్కడే మొదలు పెట్టబోతున్నట్టుంది ఎవరు. అవేం మాట్లాడి నల్లగా ఉన్నాడు అంటావు. అమ్మా నలుపు నారాయణమూర్తి అని తల్లి. ఈ నలుపులు ఎవరితో మనకు పని లేదమ్మా. మనకు కావాల్సింది వచ్చి తెలుపు లేని తల్లి. అందులో శెట్టి గారు ఏందమ్మా అంటుంది. ఏమి లేదు బాబు, శెట్టి గారు నల్లగా ఎత్తుగా ముద్దుగా బొద్దుగా ఉన్నారు. నిజమా? మేము విన్నాము కవరప్పని బగ్గ నల్లగా అంటుంది. ఆ మాట అన్న బాబు, శెట్టి గారు ఎంత నల్లగా ఉన్నారు, అంత నైస్గా ఉన్నారు. నైసు కాగా నాశ అనుకున్నావా? కోస్తా వ్యాపారం ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే వ్యాపారం. నల్లగా ఉంటాను కారణాలు రెండు చెప్పండి. ఇనపు పెట్టెనలు కలము నలుపు, గజము బద్ద నలుపు. ఈ నలుపుకి అయితన్నావే. యదు మాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యముడు నలుపు, యముడి దున్నపోతు నలుపు. వాటి నలుపేనా ఒళ్ళంత ఎగబాగే. అసలు ఎరుపే నేను అమ్మతోడు. ఏంటి బాబు మీరే కొట్టుకుంటున్నారు? మీకైతే ఎవరన్నా ఎగబడి కుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? ఎగబడి కుచ్చి కొడతారు, అదే పైకం. అదమ్మా అసలు సంగతి. చేసేది చీకటి వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుపోతాను ఎండ కలుపు తీసి ఎడుపంతా పోయి నలుపు మిగిలిందమ్మా. అమ్మా తొందరగా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. మా ఇంటికి వచ్చా. అడుగొప్పలో 100 ఎకరం పొలం ఉంది. అడుగొప్పలో ఏది అమ్మవారి మాన్యమా? అమ్మవారి మాన్యమా? అమ్మవారి మాన్యం కాదని అమ్మగడ సొంతది. నసరాపేట దగ్గర ఒక 50 ఎకరాలు ప్లాట్ వేసాడు. ప్లాట్ 50 లక్షలు. ఆస్తులు మయ్యకి వెనకొంది, ముందుంది. ఇంతకు చిల్లర కొట్టుందా? చిల్లర కొట్టు డిమార్ట్ చిల్లర కొట్టేది ముండలారా. అంటే హోల్సేల్ కొట్టే ఉందా? హోల్సేల్ కొట్టి బట్టల కొట్టు కూడా ఉంది. చిల్లర కాంప్లెక్స్ చిల్లర సరుకులు చెప్తాను, రాసుకో. చిల్లర సరుకులు చెప్తాను, కాదు గుర్తు పెట్టుకుంటా. రాసుకోవాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ బ్రెయిన్. ఒక బేడ పసుపు, ఒక బేడ పసుపు. బేడ పసుపా? బేడ కుంకుమ, ఒక పావల పాలు. ఈ ముండకు అడుక్కోవడం కూడా తెలియలే. డెడ్ చీప్ ముండ. ₹10 పంచదార, ₹10 పంచదార. మరీ చీప్ ముండ. చీప్ ముండి బాబు, చీప్ ముండి. 10 బస్తాలు బియ్యం, ఒక బస్తా జీడిపప్పు, ఒక బస్తా గన్నేరు పప్పు. 1 టన్ను గన్నేరు పప్పు వద్దు. అమ్మ కడుపులు మాడ. మీరు తినడానికి అన్నదానం చేయడానికి అమ్మ కడుపులు గన్నేరు పప్పు చేస్తారు. అమ్మో ఈ ముడితో ఎవరిని పెడితే ఏదైనా చేసిందే. అమ్మా నువ్వు భయపడే పని లేదమ్మా. చూడటానికి వికారంగా ఉంటాడు కానీ ఎక్కడ పడుకుంటే అక్కడనే పంది గురక పెట్టి నిద్రపోతాడమ్మా. నువ్వు భయపడే మున్న దగ్గర చాలా వ్యవహారం ఉంది. నువ్వు అంత భయపడే పని లేదమ్మా. 5 నిమిషాలు ఓర్చుకోమ్మా, అంతా అయిపోద్దమ్మా. తప్ప అమ్మాయి ఏమైనా వర్క్లో ఉందా? అది 2 సార్లు పిలిచిన రాకపోతే ఏం లేదు బాబు, సిగ్గుపడతాం. ఇంకా నయం బాయిలో పడాల్సింది. అమ్మ మాట తొందరగా పిలిపించు. అమ్మాయి జనం తిన్నాళ్ళ నుంచి కొట్టు దగ్గరికి వస్తారు. సరే బాబు మాటమేనండి. అమ్మాయికి తల్లో పువ్వులు ఇవ్వంట. అమ్మాయికి తల్లో పువ్వులు ఇవ్వంట. 4 మూడు పువ్వులు డబ్బులు ఇవ్వండి. 4 మూడు పువ్వులకు డబ్బులు ఇవ్వండి. అప్పుడే టెండర్ వేసింది ముండ. ఇక్కడ మొదలు పెట్టింది. పూలు ఏ జేబులో పెట్టామబ్బా. లత్తపై ఎంత అవుతుంది? ఎంతో 4 మూడులేగా. 4 మూడులేగా. ఓ 20 రూపీస్ సరిపోవా? బుద్ధిపాడుగా అది కాదు, సొమ్ము ఖర్చు పెట్టుకుంటే అనవసరం ఎందుకు. సరే కొట్లో అసలు శ్రేణి ఉంటుందా? అన్ని 500, 200, 100. ఇత అస్పృశ్యత సంచరి
చెక్కు చేతులు పెట్టారమ్మా. మా ఆయన బంగారు చేయమ్మా. బంగారం చేయడం తొందరగా పిలిపించు. అప్పు మనిషిని ఆగా చేసేటట్టున్నారే ముందులో. తొందరగా చూడటానికి ముదురోళ్ళలాగా ఉంటాడు కానీ వయసు పిల్లవాడైనా కుర్ర వయసు మా ముదురోళ్ళలాగా ఉంటాడు కానీ వికారంగా ఉంటాడు కానీ నువ్వు భయపడే పనిలే. నువ్వు మనకు లకారం కావాలని ఉన్నదని మనసును సందేహించి ఊరుకుంటుని. అబ్బా రండి. ఇంకేం కదలేదు, ఇంజన చల్లబడింది. ఏం అందమో ఏం సోపు. భలే కుర్రవాడా హుషారైన వాడా. ఏయ్ లేచిపోదామా లేచిపోదామా. లేచిపోదామా? ఆ, ఇవాళ ఏం వారం అండి? ఇవాళ ఏం వారం? ఈరోజా ఏముంది ఇంకా సోమవారమేగా. కాదండి, ఆదివారం రేపు మళ్ళీ కొట్టు మా ఎటు పోరీడు. అదేదో చేయలేక మంగళవారం అన్నారంట. అట్లుంది నీ పని. అది కాదులేండి, కొట్టులు పెడితే వ్యాపారం దెబ్బతిందో.